హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. గత 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మరి 341 ఆర్టికల్ సంబంధం లేకుండా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హడావిడి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటున్నట్టుగా ఆ వర్గీకరణ అంశం అనేది నిజంగా సాధ్యమవుతుందా? వర్గీకరణ సంబంధించిన విషయంలో 30 ఏళ్ళ పోరాటం ఫలించిందా? మరి 30 ఏళ్ళ పోరాటం సంబంధించిన విషయంలో మిగతా వర్గాల వారు కోరుతున్నటువంటి సామాజిక న్యాయం నిజంగా ఆ 59 కులాలకు, ఎస్సీ 59 కులాలకు సామాజిక న్యాయం దక్కనుందా? క్రిమిలేయర్ సంబంధించిన విషయంలో అసలు క్రిమిలేయర్ ఏంటి? ఈ క్రిమిలేయరు ఈ వర్గీకరణ అంశంలో పెడితే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అన్ని అంశాలకు సంబంధించిన విషయంలో మనతో చర్చించడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డీన్గా, అలాగే తాను రాసిన పరిశోధన పత్రాలు ప్రపంచంలోని అత్యంత గొప్ప యూనివర్సిటీలకు సమర్పించడం జరిగింది. మరి సార్ మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన 30 ఏళ్ళ చరిత్ర కూడా సార్ సాక్ష్యంగా ఉన్నారు. మరి ఆయన ఈరోజు ఈ విషయాలన్నిటికీ కూలంకుషంగా ప్రతి విషయాన్ని లోతుగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం మన ఎన్ఎన్ మీడియాకి రావడం జరిగింది. సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. వెల్కమ్ అండి సార్. ఒక రకంగా జై భీమ్. జై భీమ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పచ్చా? చెప్పచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ పోరాటానికి పాక్షికంగా నేనేమంటానంటే ఇది పాక్షిక విజయం అంటున్నా, పూర్తి విజయం కాదు. పాక్షిక విజయం కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పచ్చు. ఓకే సార్, కంగ్రాచులేషన్ చెప్పడం వరకు ఓకే. అయితే నేనేమంటున్నా అంటే ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు పెరడి గ్రౌండ్కి వచ్చి మందకృష్ణ గారికి మాట ఇచ్చారు. 341 ఆర్టికల్ సవరణకు సంబంధించిన విషయంలో, అలాగే వర్గీకరణకు పూర్తి స్థాయిలో నేను సపోర్ట్గా ఉంటా అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్ వేదికగా చెప్పడం జరిగింది. మందకృష్ణ గారు ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదంతా జరిగింది. మళ్ళీ మూడోసారి మాది మోడీ అధికారంలోకి వస్తే మన వర్గీకరణ సాధ్యం అవుతుంది అని చెప్పేసి మందకృష్ణ గారు బీజేపీకి సపోర్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగారు, ప్రచారం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నరేంద్ర మోడీ గారు 341 ఆర్టికల్కు సంబంధించిన సవరణ చేయకుండా, పార్లమెంట్లో తీర్మానం చేయకుండా ఈరోజు సుప్రీంకోర్టుతోనే తీర్పు ఇప్పించిన అనుకోవాలా? చేతులు దులుపుకున్నాడా, లేదంటే రాష్ట్రాల మీద భారం మోపిండా? ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? తప్పకుండా దీన్ని తేనెతుట్టను కూడా వదిలించిండు ఆయన. ఉట్టిగానే మామూలుగా 341 సవరణతోనే పరిష్కారాన్ని చేయకపోగా, పార్లమెంట్లో చట్టం చేయకపోగా క్రిమిలేయర్ అనే దాని ఒక తేనెతుట్ట ఇది. పెద్ద తేనెతుట్ట. దేశంలో మొత్తం ఎస్సీ ఎస్టీలు, అసలు ఎస్టీలకు సంబంధించిన కేసు కానే కదా ఇది. అవును, ఇది ఓన్లీ పంజాబ్ ఎస్సీలకు సంబంధించిన కేసు ఇది. ఆ కేసులో ఎస్టీలను కూడా తీర్పిచ్చారు. అంటే ఈ తీర్పు ఎస్టీలను కూడా చేర్చేంతగా ఎవరిని ప్రభావితం చేసింది, ఎవరు దాని వెనుక ఉన్నారు? మందకృష్ణ గారు ఏమంటున్నారు? ఇది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మొత్తం బీజేపీలో ఉన్న కీలకమైన నేతలంతా ఇస్తేనే ఈ తీర్పు వచ్చిందని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. వారికి ధన్యవాదాలు. కాబట్టి వీళ్ళంతా పలాని వ్యక్తులంతా ఇది సహకారం ఉందని చెప్పేసి వారే చెప్పారు. అంటే అర్థమైంది, న్యాయ వ్యవస్థను పూర్తిగా ఈ బీజేపీ అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసింది ఈ తీర్పుననే అంశాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నారు. అంతే. కాబట్టి అంటే ఈ తీర్పు అనేది మొత్తం కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభావితం ద్వారా వచ్చింది. ఇది రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు చట్టానికి లోబడి రాలేదు, అంటే సుప్రీంకోర్టును మ్యానిపులేట్ చేసిండ్రు అనే అంశాన్ని మనం చెప్పట్లేదు. ఆ అంశాన్ని ఎవరు చెప్తున్నారు? కృష్ణన్న చెప్తున్నాడు. ఓకే. కాబట్టి ఇది చట్టబద్ధమైన తీర్పుగా మనం భావించలేము. ఎందుకు భావించలేము అంటున్నాను అంటే, మందకృష్ణన్న 30 ఏళ్ళుగా చెప్తున్నది ఏంటంటే 341 సవరణ చేయాలి. ఎందుకంటే 2004లో చిన్న కేసులో స్పష్టంగా ఇదే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు? 341 సవరణ చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. మీరు కులాలను వర్గీకరించడం మీ చేతుల్లో లేదు. కులాలు 1500 పైగా కులాలన్నీ కూడా షెడ్యూల్లో జాబితాలో ఉన్నాయి. ఆ షెడ్యూల్లో జాబితా కూడా ఎందుకు తయారు చేశారంటే, వీరికి అంటరానితనం అనేది ఈ 1500కు పైగా ఎస్సీ కులాలన్నీ కూడా అంటరానితనం అనే ఒక స్టిగ్మా, అంటే వివక్షత అనేక రూపాల్లో ఉన్నది. ఈ అనేక రూపాల్లో ఉన్న ఈ అంటరానితనాన్ని అంతా కూడా ఇలా అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రాలలో కూడా అందరూ అగ్ర కులాలే కదా, కమ్మ, రెడ్డి, కాపు, లేదంటే ఇట్లాంటి వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అవుతారు. జాట్లు, రాజపుత్రులు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అవుతారు. దేశంలో బ్రాహ్మణాధిపత్యం ఉన్న పార్టీలు ఇట్లాంటి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి కనీసం పార్లమెంట్ అన్న
ఈ అంశాలను పాపం అంటే ఈ అంటరాని కులాల అమాయక ఈ జాతులను విడగొట్టకుండా ఉండి ఒకటే షెడ్యూల్లో ఉంచి వాళ్ళకి ఆ రిజర్వేషన్లను 15% పంచాలి అని చెప్పేసి అప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ షెడ్యూల్ కులాలన్నింటినీ కూడా ఒకటే దాంట్లో పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైందంటే మాకు ఈ 15 దాంట్లో ఈ 15%లో 1500లకు పైగా కులాలు ఉన్నాయి కదా, అన్ని కులాలకు న్యాయం జరుగుతలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుండి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం ఈదుముడి నుండి లేదు రిజర్వేషన్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటికే ఆంధ్రప్రదేశ్ వరకే, జాతీయ స్థాయిది కాదు ఇది. అవును కదా, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి, మాకు జనాభా దామాషతులు పంచాలని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ అయింది. సో చంద్రబాబు నాయుడు కూడా ఏం చేశారు, అవును నేను చేస్తామని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్లో మాలలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. అట్లీస్ట్ నేను చేస్తానని అంటే మాదిగలన్నా నా వైపు వస్తారనే ఉద్దేశంతో తెలుగుదేశం మొదటినే పార్టీ ఆవిర్భావంలోనే మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే వాళ్ళు మాదిగలకు అనేక అవకాశాలు కూడా ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చేస్తానన్నాడు, చేశాడు. తనకు అధికారం లేకపోయినా 341 సవరణ అనే దాంట్లో తనకు లేదు, కులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కానీ చేశాడు ఆయన, ఏబిసిడి చేశాడు. చేసి తన పరిధిలో లేకపోయినా కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకొని దాన్ని మొత్తానికైతే ఒక 4 ఏళ్ళు వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసేదాకా అమలైంది. 2000 నుండి 2004 సంవత్సరంలో 10,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాల వరకు దాదాపుగా మాదిగా ఉపకులాలకు వచ్చినాయని చెప్పేసి మందకృష్ణ చెప్పడం జరిగింది. మనం కూడా అంతటా వినడం, ఆయన ప్రసంగాలలో కూడా వినడం జరిగింది. అంటే 341 సవరణ చేసే అధికారం మీకు లేదు కాబట్టి ఒకవేళ వీళ్ళను వర్గీకరించి ఈ వర్గీకరణలో ఈ రిజర్వేషన్లను ఏ అనే గ్రూపు, బి అనే గ్రూపు, సి అనే గ్రూపు, డి అనే గ్రూపులో పెట్టాలంటే అది కేవలం పార్లమెంటే చేయాలి. దాంట్లో పార్లమెంట్ 341 సవరించాలంటే 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 15 రాష్ట్రాలు అంటే 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. అంబేద్కర్ ఎందుకు పెట్టాడు అంటే ఈ ప్రాసెస్ అంతా పాప అమాయక ఈ అంటరాని కులాలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఇష్టమైనట్టుగా బీసీలను విడగొట్టకుండా యూనియన్ జాబితాలో పెట్టాడు. ఆ యూనియన్ జాబితాలో 341 సవరణ చేయాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టాడు. వీళ్ళని అమాయక ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయకుండా. సో దాన్ని ఇవాళ సవరణ చేసి దాన్ని అంటే 341 సవరించి ఏబిసిడి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు అన్నాడు, అధికారం లేకపోయినా. ఆ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వచ్చినా అన్నది చేయలేదు. బీజేపీ ఇంతకాలము చేయలేదు, 10 ఏళ్ళు పరిపాలన చేసింది, గతంలో చేసింది, అయినా చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చేయలేదు, చేయమని కూడా చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా 341 సవరణలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలే. అవును, ఏం చెప్పింది, 341 సవరణ చేయకపోయినప్పటికీ అది అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, అదొక బ్యాడ్ లా. కానీ గుడ్ లా ఏంది, 341 సవరణ చేయకుండానే ఈ వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు. బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ సిద్ధాంతం ఆధారంగా షెడ్యూల్ కులాలంటేనే వెనుకబడ్డోళ్ళు, ఇంకా అందులో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్తూ దానికి సైంటిఫిక్ డేటా ఉండాలి. అంటే ఏ వర్గాలు ఏ కులాలు, ఈ 59 కులాలు అంటే మన దగ్గర ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో మిగతా కులాలు ఉంటాయి. సో దేశవ్యాప్తంగా 1500లకు పైగా కులాలు ఉన్నాయి. సో ఏ కులాలకు అన్యాయం జరిగింది అనే సైంటిఫిక్ డేటా తీసుకొని ఆ డేటా బేస్గా రాష్ట్ర ప్రభుత్వము ఉపవర్గీకరణ చేసుకునే అధికారాన్ని కట్టబెట్టింది. మళ్ళీ ఇంకో కండిషన్ కూడా పెట్టింది. రెండో కండిషన్ ఏం పెట్టింది, క్రిమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చాడు, రాజ్యాంగ సభ కూడా అదే ఆమోదించింది. ఆర్థిక వెనుకబాటు అనేది అసలు చర్చనే రాలేదు రిజర్వేషన్ల అంశాల్లో. ఎప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థిక ప్రాతిపదికను తీసుకొచ్చి ఆయన దాంట్లో క్లాస్ 5 చేర్చాడు. చేర్చిన తర్వాత ఆర్థిక ప్రాతిపదికన వచ్చింది. సో అది ఓన్లీ ఎవరికి ఇచ్చాడు ఆయన, నరేంద్ర మోడీ గారు ఆయన ఓసీలకు ఇచ్చాడు. దాన్ని గతంలోనే అంటే ఈవెన్ ఇంద్రసాని కేసులో కూడా చెప్పనప్పటికీ కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ అంటే క్రిమీ లేయర్ పెట్టాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది. ఇంద్రసాని కేసులో 27% ఇస్తూనే మీరు ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టండి, అంటే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వండి రిజర్వేషన్ వాళ్ళకు అందరికీ ఇవ్వద్దని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళకి 6 లక్షల ప్రాతిపదికన 6 లక్షల వరకు బీసీలో 6 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకు లోపు ఉన్న వాళ్ళకు ఓకే, 6 లక్షలు దాటితే ఇవ్వద్దని చెప్పేసి పెట్టేసింది. అది
అక్కడ వాళ్ళకు పెట్టింది. ఎందుకంటే వీళ్ళకు కూడా అంటరానితనం లేదు, బీసీలకు కూడా, అవును. ఓసీలకు కూడా అంటరానితనం లేదు. కాబట్టి వాళ్ళకి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టచ్చు, తప్పేం కాదు ఒక రకంగా చెప్పాలంటే. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు బీసీలు మాకొద్దు అసలు ఆర్థిక ప్రాతిపదికన తీసేయండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుండో కొట్టారు. అవును, క్రిమిలేయర్ తీసేయాలి. క్రిమిలేయర్ తీసేయాలి. కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు ఎగ్జంప్షన్ ఇచ్చింది, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ వద్దని చెప్పేసి, అంటే క్రిమిలేయర్ పెట్టద్దని ఎస్సీ ఎస్టీలు, ఎందుకంటే సామాజిక వెనుకబాటుతనము వీళ్ళకు ఉన్నది అనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన రాష్ట్రపతి హోదాలో పూరి జగన్నాథ్ టెంపుల్ పోయాడు. పోతే ఆయనను కేవలము గర్భగుడి అవతల ఉండి ఆయన నమస్కరించుకొని వచ్చాడు. తర్వాత అదే బీహార్ ముఖ్యమంత్రి గాంజియో మాంజియో ఉన్నాడు, ఆయన అంతకుముందు ఉండే ఎస్సీ ఒక అతను అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనను కూడా గర్భగుడి లోపలికి రానియలేదు, ముఖ్యమంత్రి హోదాలో కూడా రానియలేదు. తర్వాత అంతకుముందు కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా, ఆయన జౌలి శాఖ మంత్రిగా ఉండే, పివి నరసింహన్ ప్రధానమంత్రిగా ఉండే, వారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వెంకటస్వామి గారిని బయట గర్భగుడిలో బయట నుండి ఆయన మొక్కాలి, పివి నరసింహారావు గర్భగుడి లోపలికి పోయి మొక్కాలి, ఎందుకంటే ఈయన దళితుడు కాబట్టి. అంతేకాకుండా చాలామంది వందల కోట్ల రూపాయలు సంపాదించిన, అమెరికాలో సంపాదించిన పంజాబ్ దళితులు కూడా లోపలికి పోయే పరిస్థితి. ఇట్లా చాలా దగ్గర కూడా. ఇప్పుడు నిన్న కాక మొన్న నేను ఒక 15 రోజులు అవుతుంది అనుకుంటా, నాకు ఆ రూము సరిపోతలేదు, నా ఇల్లు సరిపోతలేదు, నేను దాంట్లో ఆఫీస్ అడ్వకేట్ అయినా కాబట్టి ఆఫీస్ పెట్టుకుందాం, పక్కకు ఫ్యామిలీని పక్క షిఫ్ట్ చేద్దామని ఒక 2 రూమ్ల డబుల్ బెడ్రూమ్, ఒక పక్కనే మహాలక్ష్మి అపార్ట్మెంట్ అని గురునాథ్ రెడ్డి అని చెప్పేసి ఒక రెడ్డి ఇల్లు ఉంది, ఆయన 2 రిటర్న్ బోర్డు పెడితే నేను పోయి చూసి ఆయనతో మాట్లాడితే, నా కలరు, నా సూట్ గీట్ అంతా ఉంటుంది కదా, జర బాబాసాహెబ్ అంబేద్కర్ జర ఆత్మగౌరవంగా ఉంటాయి కదా, నేను ఎప్పుడు చూసినా ఆయన చూడంగానే నన్ను, అంటే ఆ గురునాథ్ రెడ్డికి నేను దళితుడు నన్ను తెలియకపోయి ఉంటుంది ఆ టైం. తప్పకుండా పైసలు తీసుకున్నాడు, 2 నెలలు అడ్వాన్స్ తీసుకున్నాడు, ఇస్తా అన్నాడు. అయిపోయింది. ఒక వారం రోజుల తర్వాత అవన్నీ కొంచెం రిపేరింగ్స్ ఉంటే 15 రోజుల తర్వాత ఇస్తా అన్నాడు. సరే అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. తర్వాత ఈలోపు ఎవరో మరి ఆయనకు నా కులం చెప్పిందట. చెప్పిన తర్వాత నేను ఇయ్యానండి మీకు అని చెప్పి అన్నాడు సడన్గా ఫోన్ చేసి. ఎందుకు ఇయ్యారండి అని చెప్పేసి అంటే, లేదండి నేను ఇవ్వను అని చెప్పి నా పైసలు ఇమ్మీడియట్లీ మళ్ళీ నాకు గూగుల్ పే రిటర్న్ చేశాడు. నాకు అర్థం కాలే, ఏందబ్బా ఏం తప్పు చేసినా, నేను ఏం తప్పు చేయలే, డబ్బులు నేను పెన్షన్దారుని, నాకు ఆల్రెడీ 80,000 దాకా పెన్షన్ వస్తుంది, మరి ఇక నేను కట్టగలుగుతాను కదా కిరాయి, అది 16,000 కిరాయి కట్టగలుగుతా, మరి ఎందుకు నాకు అని చెప్పి నాకు అర్థం కాలే. నాకు ఒకటే అర్థమైందంటే, కొంతమంది ద్వారా అర్థమైంది ఏంటంటే, మీరు ఎస్సీలని తెలిసింది సార్ అని చెప్పేసి అలా అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అన్న తర్వాత నేనేం చేసినట్టు, అమ్మా ఇంత చేస్తావా నా కొడుకు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయినా. నేను నా కులం ఆధారంగా నాకు ఇవ్వకపోతే నేరం, కాబట్టి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద శిక్షించమని చెప్పేసి నేను కేసు పెట్టినా. కేసు పెడితే అక్కడ పోలీసు వాళ్ళు పిలిపించారు. పోలీసు వాళ్ళు పిలిపించిన తర్వాత ఆయన ఏమంటాడు అక్కడ, సార్ నేనైతే ఆయన ఏం మాట్లాడాలి, కులం పేరుతోనైతే నేను అనలేదు కదా, దూషించలేదు కదా, నేను ఏదో తప్పు చేసినట్టు అయితే మరి చేయనప్పుడు ఇయ్యరాదు, మరి ఇల్లు ఇయ్యరాదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఏసీపీఎస్సీ సిఐ ఎస్టీ ఇద్దరు మానవులే, ఎస్సీ ఎస్టీలే, ఇవ్వచ్చు కదా సార్, అంత పెద్ద సార్ కదా ఇవ్వచ్చు కదా. లేదు నన్ను ఉరి తీసినా నేను ఇయ్యా, ఓకే నన్ను ఉరి తీసినా కూడా నేను ఇయ్యా. మీరు ఒకవేళ నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపించి ఉరి తీసిన అనుకోండి కోర్టు, అయినా కూడా నేను ఆయనకి ఇల్లు అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ఉరి తీసినా కూడా అంటే నువ్వు కులం వల్లనే ఇచ్చలేవు అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయ్యారు. సార్ మీరు ఏమన్నా చేయరు అంటే, నాలాంటి అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లెక్చర్స్ ఇచ్చేస్తా, పరిశోధన పత్రాలు సమర్పిస్తా, కొలంబియాలో, ఆక్స్ఫర్డ్లో, అంటే ప్రపంచంలో ప్రతిభావంతమైన విశ్వవిద్యాలయాల్లో పోయి చదువులు చెప్పేసి పరిశోధనలు చేసొచ్చే నా స్థాయి ఉన్నవాడికి ఒక ఇల్లుకి దొరుకుతలేదండి హైదరాబాద్లో కులం వల్లనే. మరి నాకు అడ్రతనం ఉన్నా పోయిందా? ఉన్నట్టే. మరి ఉన్నప్పుడు నేను హెటరోజీనియస్ ఎట్లయితా, హోమోజీనియస్ అయితే కదా. అంటే రాష్ట్రపతి కోవింద్ కానీ, మా ముఖ్యమంత్రి ఆయన మాంజీ కానీ, మా ఉప ముఖ్యమంత్రి యాదాద్రిగుళ్ళో కింద కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి పైన కూర్చున్నాడు, మా ఉప ముఖ్యమంత్రి కానీ నేను కానీ మేమంతా అంటే స్థాయిలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళమే కదా ఒక రకంగా సామాజికంగా. అయినా సరే ఆర్థికంగా కొంత ఎదిగిన వాళ్ళమే కదా, అయినా మా సామాజిక స్థాయి ఏంది అంటారా అనేవాడు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమనిచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమనిచ్చిందంటే, బాబు
మన దాంట్లో ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక స్థాయి బాగా పెరిగింది, వాళ్ళ రిజర్వేషన్లు వదులుకోవాలి, వదులుకొని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక అగ్రవర్ణాలు చెప్పే నీతిని చెప్పింది. ఎవరు? గవాయి, సుప్రీంకోర్టు గవాయి కాబోయే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఆయన దళితుడు, ఆయన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యుడు, అనేక పదవులు, గవర్నర్ పదవులు కూడా తీసుకున్నాడు. ఆయన ఇవాళ ఎవరి అంటే ఒకవైపు అంటరానితనాన్ని ఇంత ఈ స్థాయిలో ఉన్నా కూడా అనుభవిస్తున్న విషయాన్ని ఆయనకు తెలుసు. ఆయన దళితుడు, ప్రత్యక్షంగా ఆయన కూడా అనుభవించి ఉంటాడు న్యాయ వ్యవస్థలో, బయట కూడా. అయినా సరే తను పదోన్నతి పొందబోతాడు కాబట్టి, బీజేపీకి ఆర్ఎస్ఎస్ దానికి సహకారం ఉండాలి కాబట్టి, ఆయన ఇవాళ మీరంతా కూడా అంటరాని కులాలు అయినప్పటికీ కూడా మీరంతా హోమోజీనియస్ కాదు, దాంట్లో బాగా డబ్బున్నోళ్ళు ఎదిగినరు కాదంటలేను. కానీ ఎదిగినా కూడా ఎదిగిన వాళ్ళకి కనీసము మర్యాద కూడా లేదు కదా, పక్క కూర్చునే మర్యాద కూడా లేదు కదా. నువ్వు కులం తక్కువ అనే పరిస్థితి కదా, నీకు ఎదిగినాక కులం కూడా పిల్లలు ఇచ్చే కూడా పరిస్థితి కూడా లేదు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో నువ్వు ఆర్థిక ప్రాతిపదికన వీళ్ళకు క్రిమిలేరు పెడితే కొంత ఎదిగినవాడు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు, అలా గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, సెక్రటరీ అవుతాడు, చీఫ్ సెక్రటరీ అవుతాడు, ఆ స్థాయికి పోతాడు. బ్యాక్లాగ్ పోస్టులే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉండే. రాష్ట్ర విభజనలో జనరల్ చేసి పడేసి 1,50,000 ఆంధ్రప్రదేశ్కు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చి పడేసిండ్రు. అట్లా 2,50,000 ఉద్యోగాలు మనకి ఇవ్వలే. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఒక్క బ్యాక్లాగ్ నింపలేదు, ఆంధ్రప్రదేశ్లో నింపలేదు. ఆయన ఎవరు మనం అడగలేదు. అట్లా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రతి సంవత్సరం బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయల చొప్పున 2,000 కోట్ల రూపాయలు కాదు 20,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయలేదు. 10 ఏళ్లలో ఎంతైతే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయలేదు, మనం ఎవరూ అడగలేదు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో పరిశ్రమల వాటా ఇవ్వలేదు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటా ఇవ్వలేదు, బడ్జెట్లో మనకు వాటా ఇవ్వలేదు, సంపదలో వాటా ఇవ్వలేదు, పరిశ్రమలో వాటా ఇవ్వలేదు, ప్రైవేట్ రంగంలో అసలే ఇవ్వలేదు. అయినా కూడా మనం ఏం అడగలేము. మనం ఏం అడుగుతున్నాము? పదస్తమానం మాకు వర్గీకరణ చేస్తావా చేయవా, వర్గీకరణ వచ్చేదాకా మాకు ఏ నింపద్దు నువ్వు. అయినా సరే మాకు వర్గీకరణ చేస్తేనే నువ్వు నింపాలే, రాగలకు నింపాలే, మాకు వర్గీకరణ చేస్తేనే ఇప్పుడు గ్రూప్ 1 నింపాలే. అవును, ఎస్, వెంటనే నేను ఆర్డినెన్స్ తెస్తా, ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తా అని చెప్పేసి ఎవరన్నారు? గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అవునా ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, నీకు రిజర్వేషన్ల మీద అంత ప్రేమ ఉంటే నువ్వు 55 జీవోని ఎట్లా రద్దు చేసినావు? అవును, అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తే జీవో నిరుద్యోగులకు. అది మొత్తము ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఓపెన్ కేటగిరీలో కూడా 40% కూడా వీళ్ళు ఎంట్రీ కావచ్చు అని చెప్పే జీవో. అవును, కానీ అది రద్దు చేసి 29 తెచ్చినావు నిరుద్యోగుల పాలిట. 30 లక్షల నిరుద్యోగులు కొట్లాడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చిండ్రు. దాని ప్రకారం ఏంది? 29 ప్రకారం ఏంటంటే హారిజంటల్ చేసినావు, అంటే ప్రతిభావంతులు వస్తారు అక్కడ, నీ వాటా 50% వరకే ఉంటావు, తర్వాత నువ్వు ఉండదు. పైన ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేస్తావు. ఈడబ్ల్యూఎస్లో ఆర్థికంగా ఉన్న పేదలు ఎంతమంది ఉన్నారు? 2% ఉన్నారు. 7% వాళ్ళ జనాభా తెలంగాణలో. అలా 2% పేదోళ్ళు ఉంటారు, కానీ 10% ఇస్తున్నావు. అందులో అట్లా లబ్ధి ఎంత అవుతుంది వాళ్ళకు? 8% లబ్ధి అగ్రవర్ణ పేదలకు అవుతుంది. తర్వాత 40%లో ఓపెన్ కోటాలో మిగతా అగ్రవర్ణాలు వస్తుంది, వాళ్ళ జనాభా 5%. ఎందుకంటే 2% ఆల్రెడీ పోయింది కదా, పేదలుగా ఉన్న వాళ్ళు పోయిరుగా, పోయారు కదా. ఇంకా 5% ఉంటారు. ఈ 5%కి 40% ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఇస్తున్నావు. ఎక్కడ? ఓపెన్ కోట. ఇక మేము 93% ఉన్నోళ్ళకి మాకు వాటా ఎంత ఇస్తున్నావు? 50%లో ఉంచుతున్నావు. మమ్మల్ని ఓపెన్ కేటగిరీలో కూడా రానిత్తలేవు. నువ్వు మాత్రం గొప్పగా రిజర్వేషన్ల వర్గీకరణ గురించి నేను ఇప్పుడే దేశంలో #1 నేనే #1 ముఖ్యమంత్రి, నేనే అమలు చేస్తాను. మరి 29 జీవో తెచ్చింది ఎవరు? నువ్వు కదా. మరి మా వాళ్ళు ఎందుకు అడగలేదండి? మా వాళ్ళు ఇంత నిరుద్యోగులు ఇన్ని నెలలుగా 3-4 నెలలుగా కొట్లాడుతున్నా మా మాల సంఘం కానీ, మా మాదేవ సంఘం కానీ, ఉపకులాల సంఘం కానీ ఇది అన్యాయం భయం చెప్పేసి ఒక్క మాట మాట్లాడి రవిలో మాట్లాడలేదు. పోనీ ఇవాళ ఒకవేళ ఆయన తెచ్చితే కూడా మేము ఎట్లా పంచుకోవాలి దాన్ని? 15%. 15% మేము పంచుకోవాలి కదా. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెస్తే పంచుకోవాల్సింది 15%. దాంట్లో గ్రూప్ 1లో క్రిమిలేర్ పడితే మా దాంట్లో కొంత అంత చదువుకున్నాడు ఎక్కడికి వెళ్తారు? ఒక
అంత నా పిల్లలు కానీ ఎమ్మెల్యే పిల్లలు కానీ ఇంకెవరి పిల్లలు కానీ ఇంకొంత డబ్బున్న వాళ్ళు కానీ కొంత గ్రూప్ 1 దాకా ఆ లెవెల్ కోచింగ్లు కానీ అవన్నీ కానీ తీసుకుని వస్తారు. అవునా కదా? మరీ ఊరు నుండి వచ్చేటోళ్ళంతా కూడా పాపం 10th ఇంటరో ఫెయిల్ అయ్యి అక్కడికే చదువులు అయిపోయి ఏదో కూలి పనో ఆ పనో రిక్షా పనో ఆ పనో ఈ పనో ఇలా ఇళ్ళ పనో ఈ పనో ఆ పనో చాలా పనులు చేసుకుంటూ బతారు ఎక్కువ మంది. మరి అట్లాంటి వాళ్ళకి ఇవాళ క్రిమిలేర్ పెడితే వీళ్ళకి ఎంట్రీ ఉండదు, అయితే కొంచెం ఎదిగిన వాళ్ళకి ఎంట్రీ ఉండదు, మిగతా వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉండదు. మరి ఆ ఉద్యోగాలు ఎవరికి పోవాలి? ఎవరికి పోవాలి? అవి బ్యాక్లాగిపోతాయి. బ్యాక్లాగిపోయిన తర్వాత ఎడిపోతాయి, ఓసీకి పోతాయి. ఇప్పటిదాకా జరిగింది అదే కదా. 2,50,000 ఉద్యోగాలు అట్లా కొట్టేసి బ్యాక్లాగ్ నింపలే, ఇట్లా నింపలే. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? వర్గీకరణ వల్ల ఎంత లాభం జరుగుతుంది అనేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మళ్ళీ తర్వాత నువ్వు అడిగే ప్రశ్న సమానం చెప్తాం. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు. అవునా? 2 లక్షల ఉద్యోగాలు. మన వాటా ఎంత? షెడ్యూల్ కులాలకి వాటా ఎంత? 15%. 15 అంటే 15,000 15,000 30,000. ఈ 30,000లో రేపు వర్గీకరణ చేస్తే మేము మాదిగలు అంటే మాదిగలు 60% ఉన్నారు, మాదిగ ఆయన ఉపకులాలు అంటే వాళ్ళకి 60% వాటా వస్తుంది, 40% మాలాంటి ఉపకులాలకు పోతుంది. అంటే 60% అంటే ఎంత? 30,000 ఎంత వస్తాయి చెప్పండి? 17,000-18,000 ఉద్యోగాలు. 17,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 17,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకపోయినా 10,000 ఉద్యోగాలు వస్తాయి ఈజీగా మాదిగలకు. లేకపోయినా వస్తున్నాయి కూడా లేకపోయినా వస్తాయి, ఎట్లయినా వస్తాయి. వస్తే ఇంకో 5,000 లేదా 7,000 ఎక్కువ వస్తాయి. 17,000 ఉద్యోగాలు అంటే 7,000 ఎక్కువ వస్తాయి. అంటే 30 ఏళ్ళు పోరాటం చేసి మనం సాధిస్తుంది ఎంత? ఒక 7,000 ఉద్యోగాలు, అదనం ఉద్యోగాల కోసం మనం ఈ పెద్ద ఎత్తున మన సమయాన్ని, 3 తరాల ఉద్యమాన్ని, సంపదలో వాటా అడుగుతలేము, పరిశ్రమలో వాటా అడుగుతలేము, భూమిలో వాటా అడుగుతలేము, అధికారంలో వాటా అసలే అడుగుతలేము. మాదిగలకు 3 ఎంపీ సీట్లు రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినా మనము ఏమో గట్టిగా ఆయన ఓడగొట్టలేకపోయినాం. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో 10 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు 7 ఎమ్మెల్యేలే మాదిగలు పరిమితమైనరు. ఆయన కూడా మనం కాంగ్రెస్ని ఓడగొట్టలే, రేవంత్ రెడ్డినే తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినాం. మంత్రి పదవుల వాటా లేదు, రెడ్లకే వాటా. ఇవాళ ఎంపీల వాటా రెడ్లకే, కార్పొరేషన్ల వాటా రెడ్లకే. ఆయన కూడా మనకు సొయ్యి లేదు. ఆయన కూడా ఇప్పుడు మనం మాత్రం మాల మధ్యలో కొట్లాడుకోవాలి, అధికారం ఆయనకు అప్పచెప్పాలి. లక్షల కోట్ల రూపాయలు మాత్రం వాడు పంపిణీ చేసి వాళ్ళ వర్గాలను వాడు డెవలప్ చేసుకోవాలి. మనం 7,000 ఉద్యోగాలు కోసం 30 ఏళ్ళుగా చేసుకుంటా ఇక మేము తురుంకాను పనులు మనం చేసిన తురుంకాను పోరాటం ఎవరు చేస్తలేరని చెప్పి మన మహాత్ములము, అంబేద్కర్ కంటే గొప్పలము, అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్లము అని చెప్పుకొని ఇవాళ ఎవరిని మోసం చేయడానికి జరుగుతుంది. ఒకవైపు 341 సవరణ చేస్తే పార్లమెంట్లో చట్టం అయితే పర్మనెంట్గా దేశవ్యాప్తంగా వర్గీకరణ అయ్యేది. అవునా? కాలేదు కదా. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అప్పుడు చేయడం తప్పు, ఏది 2004లో అది కొట్టేయడం తప్పు. 341 దానికి సంబంధం లేకుండానే ఆర్టికల్ 15, 16 ప్రకారంగా మీరు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. అది నువ్వు చెప్పింది ఏంది సుప్రీంకోర్టు? ఇది 1950 రాజ్యాంగంలోనే ఉంది. 15 ప్రకారం 16 ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు, రిజర్వేషన్లు తగ్గించుకోవచ్చు. పంజాబ్లో పక్కకున్న తమిళనాడులో అరుంధతీలకు పెంచలేదా? అట్లాగే అనేక రాష్ట్రాలలో మహాదళిత పేరు మీద పెంచలేదా? తగ్గించలేదా? ఇవాళ వీళ్ళంతా చేసుకున్నారు కదా. కొత్తగా నువ్వు చెప్పేది ఏముంటుంది అందులో? నువ్వు కొత్తగా చెప్పింది ఒకటి సుప్రీంకోర్టు ఇవాళ క్రిమిలేయర్ని వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పింది. అంటే అర్థమైంది అంటే ఇవాళ అంతో ఇంతో ఎదుగుతున్న దళితులు వాళ్ళ పిల్లలకి అవకాశాలు అంటే అర్హులు వాళ్ళు తొలగిస్తూ మంచిదే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. 15%లో 12% పేదోళ్ళకి ఇచ్చేయి. అది మాలైనా మాదిగైనా వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చేయి. 3% కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకు, గ్రూప్ 1 ఆఫీసర్లకు, లేదంటే ఇంకా వారాలకు, ఇంకా వేరే పిల్లలకు ఇచ్చేసి 3%. 12% ఇస్తే వీళ్ళందరూ పేదలకు వస్తాయి కదా. అంటే నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు 17,000 ఉద్యోగాలలో దాంట్లో ఒక 2,000 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? సంపన్నులకు వస్తాయి. మాదిగ ఉపకులాలు మాదిగలకు. 15,000 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? పేదలకు వస్తాయి. మరి నేను చెప్పిన దాని ప్రకారంగా ఇది మేలు జరిగే అవకాశం ఉంది. మరి క్రిమిలేయర్లో చెప్పే సిద్ధాంతం ప్రకారంగా అసలు సంపన్నులు రారు, ఇవరు మిగతా పేదలు అర్హులు ఉండరు.
మరి ఎవరికి పోవాలి? వాళ్ళు చదువుకుని అక్కడ దాకా వచ్చే అవకాశాలే లేవు వాళ్ళకి. లేవు చాలా వరకు. మరి ఎవరికి పోవాలి ఉద్యోగాల తర్వాత? బ్యాగ్లో పడి ఆ బ్యాగ్లో అసలే నేను 29 జీవో తెచ్చి ఉద్యోగాలని కొట్టేస్తాడు. 40% మనం రానిస్తలేడు. వాళ్ళలో గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలి, వాళ్ళలో డిఎస్పీలు కావాలి, వాళ్ళలో డిప్యూటీ కలెక్టర్లు కావాలి. వాళ్ళకి 50% పోతుంది కదా. ఈ 50%లో కొట్లాడుకోవాలి కదా. తర్వాత మళ్ళీ వర్గీకరణ చేసుకోవాలి. అలా చేసుకుంటే అలా వచ్చే ఎంత వస్తాయి? అడప. కాబట్టి ఈ జడ్జిమెంట్ వల్ల మాదిగలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగానే వాళ్ళ పంచుకోమని చెప్పేసిన సిద్ధాంతం ఏదైతే ఉందో తప్పు కాదు. రిజర్వేషన్లు అంటేనే పంపిణీ సిద్ధాంతం. పంపాలి 15% జనాభాకు రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. బట్ దాంట్లో వర్గీకరణ ఎట్లా చేయాలంటే ఇది మనకు నేను ఫస్టే చెప్పిన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. అవును, యాక్చువల్గా ఏ రాష్ట్రం రాష్ట్రం కూడా పరిష్కరించుకునే సమస్య. ఎందుకు? సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది మీకు అధికారం ఉందని చెప్పింది. నిజంగా కూడా అధికారం ఉంది. రాష్ట్రాలకు దళితులకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎట్లా? సామాజిక వెనుకబాటు ఆధారంగా లేదా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా చేసుకోవచ్చు. అవునా కదా? దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు అనేక రాష్ట్రాలలో చేసుకున్నారు కూడా. ఈ రాష్ట్రంలో కూడా చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? ఈ పాలకులు, అగ్రవర్ణ పాలకులు ఇప్పుడు నా పాలకుడు ఎందుకు చేయలేదు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నేను చేస్తా అన్నాడే కానీ మరి ఈయన చేసుకునే అధికారం ఈయనకున్నది. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. నేను మొదటి నుండి చెప్తున్నా కృష్ణమాదిగన్నకు ఎప్పుడు చెప్తున్నా అంటే 341 సవరణ అసాధ్యము అన్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా రాష్ట్రాలకు అధికారం లేదు, సవరించే అధికారం లేదు. కాబట్టి ఏబిసిడి అనే అంశాన్ని వీళ్ళు చేయలేరు, వీళ్ళు సవరించలేరు. కాబట్టి మనం 371D అనే ఒక ఆర్టికల్ ఉంది రాజ్యాంగంలో. అది ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉన్నది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంది, ఇప్పుడు తెలంగాణ కూడా వర్తిస్తుంది. దాని ద్వారానే వాళ్ళు ఉద్యోగాల విభజన చేసుకున్నారు, దాని ద్వారానే జిల్లాల విభజన చేసుకున్నారు, దాని ద్వారానే ఇవాళ విద్యా విభజన చేసుకున్నారు. అనేక రకాల విభజనలన్నీ కూడా 371D ప్రకారంగా విభజన జరిగింది 2 రాష్ట్రాల మధ్య. ఈ అంశాన్ని కూడా మనం పరిష్కరించుకోవచ్చు. ఏది? వర్గీకరణ అంశాన్ని కూడా. జోనల్ సిస్టంలో 371D ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉంటుంది, అక్కడ మాలలు ఎక్కువ ఉంటే మాలకు వస్తుంది, ఉపకులాలు ఎక్కువ ఉంటే ఉపకులాలకు ఉంటుంది. ఎవరి జనాభా ఎంత? ఇప్పుడు ఉపకులాలు కూడా అడుగుతున్నాయి అదే కదా. మేము 57 కులాలుగా ఉన్నాము. మేము ఒక 1000 కులాల నుండి 10,000 కులాలు ఉన్న వాళ్ళు ఉన్నాము, 10,000 నుండి 1,00,000 దాకా ఉన్న వాళ్ళు ఉన్నాము. మరి అట్లాంటి పరిస్థితులలో మరి ఈ ఉపకులాల సంగతి ఏంది? మొత్తం వాటంతా మీరు మాలమాదిగలు ఇద్దరే కొట్టేస్తే మా సంగతి ఏంది? క్రిమిలేయర్ తెస్తే మా దాంట్లో ఎవరు పోటీ పడే టోళ్ళు లేరు, తర్వాత అవి మీకే పోతాయి కదా అనే వాదన ఇవాళ వాళ్ళు తెస్తున్నారు. 100% వాస్తవం. ఇక్కడ కూడా సార్, ఇప్పుడు ఒకవేళ అంటే 30 ఏళ్ళ నుండి మందకృష్ణ గారి పోరాటానికి ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మేధావులు కూడా చెప్తున్న అంశం సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వర్గీకరణ జరిగేది ఉంటే, ఏబిసిడి వర్గీకరణ జరిగేది ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? 57 ఉపకులాలు మాకు మాదిగలతోనద్దు, మాలలతోనద్దు, వాళ్ళని సపరేట్ పెట్టండి, వీళ్ళని సపరేట్ పెట్టండి, మిగతా 57 ఉపకులాలని A&Dలో చేర్చండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఇది సామాజిక న్యాయం అవుతుందా? ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ కానీ లేదంటే మిగతా ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి మేధావి వర్గం కానీ ఈ సామాజిక న్యాయం, వీళ్ళు కోరుతున్న సామాజిక న్యాయాన్ని ఒప్పుకునే అవకాశాలు ఉంటాయా? ఉండయి. ఎందుకు ఉన్నాయి అంటున్నారంటే పూర్తి స్థాయిలో ఏ కులానికి మనం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేము. ఎందుకంటే ఆ కులాల జనాభా ప్రకారంగా అన్ని చేసుకుంటూ పోవాలంటే అంత అసాధ్యం. ఎందుకంటే వేల కులాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కొన్ని 1500 పైగా కులాలు ఉన్నాయి, 750 ఎస్టీ కులాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేయాలి. ప్రతి కులం ఇప్పుడు ఆ కులానికి తగ్గ 50,000 జనాభా ఉంటుంది. ఆ 50,000 జనాభాకు మనము నేను చెప్పిన దాని ప్రకారం అయితే చేయొచ్చు. జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16,000 డిఎస్సి పోస్టులు ఉంటాయి. 16,000 డిఎస్సి పోస్టులు ఉంటాయి. 16,000 డిఎస్సి పోస్టులలో 15%లో వచ్చే దాంట్లో ఆయా కులాలకు గ్రూపులుగా చేర్చగలిగితే, గ్రూపులు కూడా చేర్చాలి. మళ్ళీ ఏ కులానికి ఆ కులం ఇవ్వడం కుదరదు. గ్రూపులుగా చేర్చగలిగితే వాళ్ళన్నట్టుగానే మాలాలు ఒక గ్రూపు, మాదిగలు ఒక గ్రూపు, మాల ఉపకులాలు ఒక గ్రూపు, మాదిగ ఉపకులాలు ఒక గ్రూపు, 4 గ్రూపులు చేసుకొని వాళ్ళకు ఆ జిల్లాలో ఉన్న జనాభా ప్రకారంగా బాబు 10 ఒక 100 వచ్చినాయి అనుకోండి ఎస్సీలకు, ఓవరాల్ ఎస్సీలకు, ఆ 100లో జనాభా దామాషాలో డివైడ్ చేయొచ్చు. ఓకే, వీళ్ళ జనాభా ఉపకులాల జనాభా ఇంత, మాలల జనాభా ఇంత, మాదిగల జనాభా ఇంత,
కాబట్టి ఈ జనాభా ప్రకారంగా విభజన చేసి ఇవ్వచ్చు. ఎప్పుడు అది నేను చెప్పిన 371D ప్రకారం జిల్లాను యూనిట్ చేసుకొని అయితే. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే దాని ప్రకారం వచ్చినా కూడా దాన్ని కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఎట్లా చేసుకోవచ్చు అంటే ఇవాళ క్రిమి లేయర్ అనే అంశం లేనప్పుడు, క్రిమి లేయర్ అనే అంశం లేనప్పుడు చేసుకోవచ్చు అట్లా కూడా. కానీ క్రిమి లేయర్ ఎప్పుడైతే వచ్చిందో సీన్లోకి వచ్చిందో మళ్ళీ క్రిమి లేయర్ డాటా రావాలి ఇప్పుడు. అవునా? ఇప్పుడు మామూలు డాటా ఉంది ఆడ, ఏది ఎస్సీలలో మాలలు ఎంత మాదిగలు ఎంత అనే డాటా ఉంది. మళ్ళీ క్రిమి లేయర్ డాటా ఎట్లా రావాలి? మళ్ళీ క్రిమి లేయర్ డాటా ఇప్పుడు మళ్ళీ తీయాలి. క్రిమి లేయర్ డాటా తీయడానికి కొంత టైం పడుతుంది. తీసి తర్వాత క్రిమి లేయర్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేసి అప్పుడు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మరి అర్హులైన వాళ్ళు కూడా ఉండాలి కదా ఉద్యోగాలకు. చదువుకున్న వాళ్ళు ఉండాలి కదా, క్వాలిఫైడ్ ఉండాలి కదా, అందులో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళని కూడా మరి ఎంతమంది ఉంటారు గ్రామ స్థాయిలో వచ్చిన వాళ్ళు, ఎంతమందికి వస్తుంది? మరి అది కూడా పెద్ద ప్రశ్నే. మరి వాటి వరకు మేము చదువుకోలేదు సార్ అని ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చూసిన, ఇది ఉపకులాల ఇంటర్వ్యూలో, మా దాంట్లో ఎవరు సంచార జాతులు మేము మా దాంట్లో ఎవరు చదువుకున్నాడు? చదువుకోలేదు. మరి అట్లాంటి వాడుకు చదువులేకపోతే నీకు అక్కడ ఉద్యోగం ఎట్లా వస్తుంది? నీ క్వాలిఫికేషన్ అర్హత ఎట్లా వస్తుంది? నువ్వు ఒకవైపు క్రిమిలేని ఎక్స్క్లూడ్ చేసినాక అందులో అంతో ఇంతో ఎవడో 100లో ఒక కుటుంబం 2 కుటుంబాలు చదువుకున్నా, లేదంటే 10 కుటుంబాలు చదువుకున్నా, 10 కుటుంబాలన్నా వాడు అర్హుడు అయ్యేటోడు ఉండేవి కదా. అది కూడా లేకుండా చేసినావు కదా ఇప్పుడు. మరి ఆ సంచార కులాలకు ఏ రకమైన ప్రాతినిధ్యం ఈ ఉద్యోగాలలో వస్తుంది? మరి అట్లాంటి పరిస్థితులలో క్రిమి లేయర్ అనే దాన్ని నువ్వు పెట్టడం వల్ల నష్టమా లాభమా? అసలు ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా మనం అయితే అసలు ఉన్న ఉద్యోగాలు మొత్తం 10%. అవును, ప్రభుత్వ ఉద్యోగాలు 10%, మొత్తం 90% ప్రైవేటు రంగంలో వాటా కూరడం అనేది పక్కన పెట్టి ఉన్న 10%లో ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సగం ప్రైవేట్ రంగాన్ని చేస్తున్నారు. ఎల్ఐసిని కూడా చేద్దాం అనుకున్నారు, రైల్వేని ఎన్నో ప్రైవేట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఉన్నటువంటి ఉద్యోగాల్లో 10% ఉద్యోగాలలో మనకు కోరుకుంటున్నది. అందుకే నేను అంటున్నా ఈ వర్గీకరణతో బ్రహ్మాండం ఏం కాదు అంటున్నా. మాదిగల భవిష్యత్ ఏం మారదు అంటున్నా. కొంతమంది అంటున్నారు మొత్తం అయిపోతుంది తెలంగాణ వస్తే కనుక మొత్తం ఆంధ్రలో దోపిడి పోతుంది, నష్టం మొత్తం మనం అంతా కోటీశ్వరం అయిపోతాము. అదైతే ఇదైతే కోదండరాం లాంటి వాళ్ళు ఇవాళ మొత్తం అద్భుత కల్పన చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు అద్భుత కల్పన చేశారు కదా. మేము మాలాంటి వాళ్ళు మేము చేయలే. మేమేమన్నాము, బ్రహ్మాండం బద్దలు కాదు, భౌగోళిక తెలంగాణ వస్తుంది, దొరలు పాలకులు అవుతారు, వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదే జరిగిందా లేదా? ఇప్పుడు కూడా అదే, దీంట్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయంత క్రిమిలేయర్ని ఎక్స్క్లూడ్ చేసినాక అరువులు లేకపోతే మళ్ళీ ఈ ఉద్యోగాలు అంతో ఇంతో మిగిలే ఉద్యోగాలు కాస్త అగ్రవర్ణాలకు పోతాయి. 55 జీవో రద్దు చేసి 29 జీవో ద్వారానే ఆల్రెడీ ఆయన మొత్తం ఇచ్చేసుకున్నాడు 50%. ఇంత 15%లో కూడా ఏం చేస్తాడు? అరువులను పక్కన పడేసి దాన్ని బ్యాక్లా చేసి పడేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసుకుంటాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో ఇట్లా రిజర్వేషన్ లేదు. నీకు ఇంకోటి కూడా చెప్పాల్సుకున్నా, రేవంత్ రెడ్డి మళ్ళీ రవి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నిన్న మొన్న. ఏమని ఇచ్చిండు అంటే, ఇక మనకు వర్గీకరణ ఒడిసిన అంశము మనం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి కొట్లాడదామని అన్నాడు. సంతోషమే. నేను ఒకటి అడుగుతున్నా, నీకు ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు నీ ప్రభుత్వం తెచ్చింది, మన అలా రిజర్వేషన్ ఎందుకు పెట్టలే? నిన్న కాకమున్న 5 యూనివర్సిటీలు ఇచ్చినావు కదా, గురునానక్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి ఇచ్చినావు, అలా రిజర్వేషన్ ఎందుకు పెట్టలే మన ఈ ప్రభుత్వం? నువ్వెందుకు అడగలే? నిజంగానే నీకు మొత్తం ఓవరాల్గా ప్రైవేటు వాటిల్లో రిజర్వేషన్ అడిగే ఆ పరిస్థితి నీకు ఉన్నది. అరే ముందు నీ ప్రభుత్వంలో ఉన్న వాటిల్లో పెట్టాయా? అవును, పెట్టిపి. నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తేవాలని చిత్తశుద్ధి మళ్ళీ రాకుంటే ముందు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో పెట్టిపిస్తే నిన్ను నమ్ముతాం మేము. పోనీ పక్కకే మీ ప్రభుత్వమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో. ప్రైవేటు రంగాల్లో మేము 95% స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ తెస్తే వ్యతిరేకించింది ఎవరు? ఇదే అగ్రవర్ణాలు కదా, ఇదే సంపన్నులు కదా, ఇదే పరిశ్రమలు పెట్టిన వాళ్ళు కదా. మరి రేపు నువ్వు పెడితే వ్యతిరేకించరా? నువ్వు బిల్లు తెస్తే అంటే వ్యతిరేకించరా? బిల్లు తెచ్చినా వ్యతిరేకించరా? ఒకవేళ తెచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఉంటాయి. అలా జనాభా ప్రాతిపదికన ఉండయి. ఓవరాల్ తెస్తావు 75%, 95% లోకల్ వాళ్ళకి అంటావు. కానీ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఏది?
ఆల్రెడీ ఐఐటీలో చూస్తున్నాం సార్. ఇప్పుడు ఐఐటీలో 90% పైగా విద్యార్థులు అగ్రవర్ణాలు ఓసీలో ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. మళ్ళీ దాంతోపాటు ప్రొఫెసర్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లో కూడా అసలు ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య లేదు అనేది అర్హులైన వాళ్ళే లేరంటున్నారు. చీఫ్ సెక్రటరీ మొదలుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మొదలుకో, రాష్ట్రపతి ఆఫీస్ నుండి మొదలుకో, సుప్రీంకోర్టులో మొదలుకో, పార్లమెంట్లో మొదలుకో, అన్ని మొత్తం అర్హులైన వాళ్ళే లేరని చెప్తున్నారు కదా. మరి ఉన్న క్రిమిలేరు పెడితే ఇంక అర్హులైన వాడు ఎవడు పోతాడు ఆడికి? అర్హులైన వాడు ఎవడొస్తాడు? సో కాబట్టి క్రిమిలేయర్ లేకుండా ఉండుంటే కొంత ప్రయోజనం అయ్యేది ఉండే, ఈ తీర్పు వల్ల కొంత ప్రయోజనం అయ్యి ఉండే. కానీ క్రిమిలేయర్ పెట్టడం కుట్ర వల్ల ఇవాళ ఈ వర్గీకరణది ఇవాళ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అందుకే నేను మాదిగ మేధావులారా, మాదిగ విద్యావంతులారా, దీని మీద సమగ్రంగా మాట్లాడాలి. మాల మేధావులారా, మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీంట్లో మీకు ఒరిగే నష్టమేమీ లేదు. పెద్దగా మీ దాంట్లో కూడా క్రిమిలేయర్ పెట్టడం వల్ల కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు వచ్చే వాళ్ళకు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్రిమిలేయర్ ఏ సిస్టంలో పెట్టాలనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 12% పేదలకు పెట్టేసి 3% కొంచెం డబ్బునులకు వాళ్ళకు వీళ్ళకి సంపన్నులకు పెట్టగలిగితే అదొక న్యాయం జరుగుతుంది. లేదంటే ఆ పేదల్లో కూడా 12% పేదలకు పెట్టినా కూడా అర్హులైన వాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడేం చేయాలి? అప్పుడే క్లాస్ పెట్టాలి. అప్పుడు ఈ సంపన్నుల నుండి తీసుకోవాలి, మురుగ కొట్టకుండా ఈ సంపన్నుల నుండే తీసుకోవాలి. మళ్ళీ జనరల్కి పోవద్దు, అట్లా క్లాస్ పెట్టండి. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. అంతేకాని ఇవాళ నువ్వు క్రిమిలేయర్ క్లాస్ పెట్టేసిన తర్వాత అంటే మాలలకు ఉపయోగం ఏంది? మాదిగలకు అర్హులైన వాళ్ళకే లేనప్పుడు దానివల్ల వర్గీకరణ వల్ల ఉపయోగం పడేది ఎవరికి అంటున్నా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఏవైతే అవి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కదా, తప్పకుండా చేయాలి కదా. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది? వర్గీకరణకు సంబంధించిన విషయంలో చేసుకోండి అన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందే అన్నది, చట్టం ఎట్లా చేయాలని చెప్పలే. అదే ఏమన్నది? సైంటిఫిక్ డేటా మీద చేసుకోండి అన్నది. క్రిమిలేయర్ అమలు చేయండి అన్నది. అంతే, ఈ 2 పాయింట్స్ చెప్పింది. అంటే ఇప్పుడు ఏంటిది? క్రిమిలేయర్ అమలు చేయాలంటే డేటా ఉండాలి, డబ్బులు ఉన్న ఎవరో ఉండాలి, అవునా? సైంటిఫిక్ డేటా ఉండాలంటే సోషియో ఎకనామిక్ డేటా కూడా ఉండాలి. అంటే దాంట్లో కూడా ఎవరు డబ్బులు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఎంపీ పిల్లలు ఉన్నారు, ఏముంది ఏం కథ, ఈ డేటా అంతా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మరి ఇది కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ నేను చెప్తా ఆర్డినెన్స్ చెప్తా అన్నాడు కదా. మరి ఆర్డినెన్స్ చెప్తే సైంటిఫిక్ డేటా ఇంత దగ్గర ఏముంది? ఏమున్నది? సైంటిఫిక్ డేటా ఉండాలంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే తీసుకోవాలి కదా. మరి సమగ్ర కుటుంబ సర్వే తీసుకుంటాడు ఆయన? కేసీఆర్ని అసలు మొత్తం మీద దూరం పెడతాడు. అదే పనికిరాని సర్వే అన్నాక నువ్వు ఏ రకంగా చేస్తావు అంటున్నా నేను ఈ ముఖ్యమంత్రి గారిని. అంటే ఇదంతా బూటకమన్నట్టే కదా ఆయన. అందుకే ఇవాళ మాదిగా ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూర్చొని లేదు లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేయడానికి మీటింగ్ పెట్టింది కదా. ఇప్పుడు మాలలు కూడా మరి మాకు వర్గీకరణ చేస్తే మా వాట కరెక్ట్గా ఉండాలని చెప్పేసి పెడతారా? లేదు మొత్తం దీన్ని మేము వ్యతిరేకిస్తామంటారా? చూడాలి మరి ఎమ్మెల్యేల సంగతి. ఇంకా వాళ్ళ రెస్పాన్స్ పెద్దగా మనం వినలేదు. ఖాళీ హర్ష కుమార్ ఒక్కడే అక్కడికి వెళ్ళి మేము కాంగ్రెస్ని అవసరమైతే వదులుకుంటాం, ఇది జాతీయ స్థాయి కమిటీ నిర్ణయమా, ఇది రేవంత్ రెడ్డి నిర్ణయమా అని చెప్పేసి ఆయన అల్టిమేటివ్ ఇచ్చిండు. ఏం జరుగుతుందో మనం చూడాలి ఇంకా. కాబట్టి ఇది ఓవరాల్గా పెద్దగా మాదిగ జాతికి ఉరగబెట్టింది ఏమి లేదు ఈ తీర్పు వల్ల. మాల జాతికి పెద్ద నష్టం చేసిన తీర్పు కూడా కాదు ఇది. కానీ క్రిమిలేయర్ వల్ల ఈ 2 జాతులకు నష్టమే, 2 జాతులకు నష్టమే. దాని క్రిమిలేయర్ని ఏ రకంగా డిఫైన్ చేస్తారు, ఏ రకంగా డాటా తీస్తారు, ఏ రకంగా రేపు ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వ చట్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక అంశం అడగాలి సార్. అయితే నిన్న ఉపకులాలకు సంబంధించినటువంటి 57 ఉపకులాల వాళ్ళు బీసీ భవన్లో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే బీసీ కులాలలో ఫర్ ఎగ్జాంపుల్ ముదిరాజులు అని చెప్పుకుంటున్నారు చాలామంది. తెనుగు కానీ బిస్తా కానీ వీళ్ళందరూ కూడా ముదిరాజు సర్టిఫికేట్ తీసుకుని ముదిరాజులు అయిపోతున్నారు. అంటే ఆ కులాల సంఖ్య తగ్గుతుంది. నిన్న వీళ్ళు ఏమన్నారంటే మేము మాలదాసరి అని చెప్తే ఇది ఎక్కడ కులం అని ఎంఆర్ఓలో తెలియకపోతే ఆర్డీఓ దగ్గర పోయినాం. ఆర్డీఓలు కూడా మాకు మాలా అని సర్టిఫికేట్ ఇచ్చారు కానీ మాలదాసరి అని ఇయ్యలేకపోయారు. బైండ్లకు అంటే కొన్ని కులాలకు మాత్రం ఇచ్చేది తప్ప మిగతా కులాలకు ఇయ్యలేదు. మేము అందరం అప్డేట్ అయిపోయి మాదిగనో మాలనో తీసుకునే పరిస్థితి వచ్చి తీసుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు కులగణన చేయకుండా ఎప్పుడో 30 ఏళ్ళ క్రితము తీసుకొచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ చేస్తామనడం వీళ్ళు ఒప్పుకోవట్లేదు. రెండవది కులగణన చేసి కులగణనలో కూడా క్లియర్గా ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళు ఏ కులము సంచార జాతులు ఎంతమంది ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది డేటా తీస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి అట్లా తీసేటువంటి అవకాశాలు దొరికితే కనబడుతుంది. కులగణన చేయాలంటే ఇప్పుడు టైం పడుతుంది కదా. ఇప్పుడు కులగణన చేయాలంటే ఇమీడియట్ ఆర్డినెన్స్ తెస్తే కూడా కులం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా నీ దగ్గర డేటా లేకుండా నువ్వు ఇవ్వద్దు అన్నది కదా. నీ దగ్గర క్రిమిలేయర్ అనేది ప్రిన్సిపల్ పెట్టకుండా నువ్వు ఇవ్వద్దు అన్నది కదా.
అవునా? మరి అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ గ్రూప్ 1 ఎట్లా అమలు చేస్తాడు, గ్రూప్ 2లో ఎట్లా ఇస్తాడు, గ్రూప్ 3లో ఎట్లా ఇస్తాడు? సో అంటే ఇదంతా ఉట్టిదే అబద్ధం అన్నట్టు ముచ్చట. ఒకవేళ ఇస్తే మాలో కేసు సుప్రీంకోర్టుకు పోతారు కదా. కాబట్టి దాని మీద రద్దు చేయమంటారు కదా, మళ్ళీ ఇది పెద్ద కానాజీంగిలా కూర్చుంటుంది కదా. కాబట్టి ఏమంటానంటే ఇది ఒక నాటకం. ఏమంటే ఇవాళ కులగణన కూడా ఇప్పుడు బీహార్లో జరిగింది. కులగణన అంత 2 ఏళ్ళు పట్టింది దగ్గర జరిగితే హైకోర్టు కొట్టేసిందిగా, సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. మరి అక్కడే అమలు కానప్పుడు ఇక్కడ కులగణన జరిగేటప్పుడు బీసీలకు 42% లోకల్ బాడీలో వచ్చేటప్పుడు దాని మీద రేపు హైకోర్టు వాళ్ళకు సపోర్ట్ చేసేటప్పుడు సుప్రీం ఆల్రెడీ స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కులగణన మీరు 50% దాటద్దని చెప్పేస్తే మరి 50% దాటుతుంది కదా. కులగణన తర్వాత 52% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. మరి అప్పుడు 50% దాటుతుంది కదా. మరి 50% దాటితే ఆల్రెడీ సుప్రీంకోర్టే మన స్టే ఇచ్చింది బీహార్ విషయంలో. నీకు వచ్చేదేముంది, సచ్చేదేముంది దాంతో? రేపు అమలు చేయదు కదా సుప్రీంకోర్టు కాదని. మరి ఇది కూడా అంతే అవుతుంది. ఏది ఈ వర్గీకరణ విషయంలో కూడా రేపు పోతే ఆ స్టాటిస్టిక్స్ కరెక్ట్ అని కాదని అవి వచ్చిన తర్వాత సచ్చిన తర్వాత ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే, ఆ చట్టం కరెక్ట్గా ఉంటే ఆ చట్టం మీద వీళ్ళు రివ్యూ ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు పోతాము, మాకు 12 మంది బెంచ్ కావాలని ఆల్రెడీ వీళ్ళే అంటున్నారు. మాల సోదరులే అందరి అల్టిమేట్ని జారీ చేసి ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కూడా పోతున్నారు. ఎవరు చిరాగ్ పాస్వాన్ పోతున్నాడు, మళ్ళా అట్లాగే ఆయన పేరేం పేరు రామ్దాస్ అత్వాలే పోతా అన్నాడు. ఈవెన్ ప్రకాష్ అంబేద్కర్ క్రిమిలేని వ్యతిరేకించిండు, మాయావతి క్రిమిలేని వ్యతిరేకించింది. వీళ్ళు చమార్ బిడ్డలే కదా. ఇప్పుడు మాయావతి చమార్ బిడ్డే, ప్రకాష్ అంబేద్కర్ మార్ బిడ్డ, వర్గీకరణను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన బిడ్డ. 30 ఏళ్ళ నుంచి అయినా ఇవాళ వ్యతిరేకిస్తున్నాడు క్రిమిలేని వ్యతిరేకిస్తున్నాడు. మరి ఓవరాల్గా దేశమంతా వ్యతిరేకించిన తర్వాత ఇక్కడున్న మాలలు వ్యతిరేకమా? అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కానీ అక్కడ ఆంధ్రలో జరిగే అవకాశం ఉంటుంది? జరగదు అంటున్నా నేను. ఒకవేళ జరిగితే చంద్రబాబు నాయుడు సీట్ల కూర్చొని చేసి ఇంప్లిమెంట్ చేస్తాడనేది నేను అనుకోను. మొత్తానికి ఆయన కూడా మళ్ళీ మాలలతో పోయి ఏరా బాబు అని పైసలు ఇచ్చి ఏపిచ్చి దాని మీద స్టే తెప్పిస్తాడు. అయిపోయా స్టే తెప్పిస్తే ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఓ బాబు మీ పని మీరు చేసుకొని నా పని ఏం చేస్తా అంటాడు. పోతారు పోయేటోళ్ళు అయిపోయా. మళ్ళీ నష్టపోయేది మాల మాదిగలే కదా. 30 ఏళ్ళుగా నష్టపోతున్నది మాల మాదిగలే కదా, మొత్తం ఉపకులాలే కదా. ఇంకా అర్థం. అందుకే నేను ఏమంటానంటే ఇకనైనా ఈ పులి స్టాప్ పెట్టి రాజకీయ అధికారం వైపు పోదామంటున్నా. కాదు ఏబిసిడే కాదు A to Z పంచుకుందాం అంటున్నా. ఒక అంశము నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ లేదంటే 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాలకు సంబంధించిన విషయంలో 30 ఏళ్ళ పోరాటం ఫలితం లభించింది, మా లక్ష్యం నెరవేరింది అంటున్నారు. నిజంగా ఎంఆర్పిఎస్ లక్ష్యం నెరవేరిందా? ఇంకా ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఎంఆర్పిఎస్ లక్ష్యం నెరవేరలేదండి. 341 సవరణ ఎంఆర్పిఎస్ లక్ష్యం, మరి నెరవేరలేగా. ఒకటే కాదు కాదు నేనేమంటాను, ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏంది? పార్లమెంట్లో చట్టం పార్లమెంట్లో చట్టం రాలే, దానికి మోడీ కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ దానికి మోడీ ఒప్పుకున్నాడు, దానికి బీజేపీ ఒప్పుకున్నది, చేయలే. 100 రోజుల వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేసి చూపిస్తామన్నారు, మరి చేయలే. మరి వర్గీకరణ ఉద్యమం సంపూర్ణమైనట్ట కాలే. పోనీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎవరి కేసు? ఎంఆర్పిఎస్ కేసు కాదు, అది పంజాబ్ కేసు. పంజాబ్లో ఇంప్లీడ్ అయినరు వీళ్ళు. ఇంప్లీడ్ అయిన వాళ్ళు ముఖ్యమా, కేసు కొట్లాడిన వాళ్ళు ముఖ్యమా? కేసులో ఒక ప్రభుత్వము, అది కూడా పార్టీ, ఏ పార్టీ అది? అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ ఇవాళ కొట్లాడింది. మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? మనం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలి. అవునా కదా? మనం ఎవరికి ఇవ్వమంటాడు? మా అన్న బీజేపీకి ఇవ్వమంటాడు, చంద్రబాబుకి ఇక్కడ ఇవ్వమంటాడు, అక్కడ బీజేపీకి ఇవ్వమంటాడు మా అన్న. అవునా కదా? మరి ఇది న్యాయమా? కాదు కదా. పోనీ ఇవాళ ఈవెన్ పంజాబ్ కేసులో వచ్చిన జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా పూర్తి స్థాయిలో లేదు కదా. క్రిమి లేయర్ను మొత్తం దేశమంతా వ్యతిరేకిస్తున్నారు. దీని మీద 12 మంది జడ్జిల మీద రేపు వీళ్ళు తీర్పు పోతా అంటున్నారు కదా. మరి దానివల్ల ఎట్లా ఇంప్లిమెంట్ అయినట్టు, ఎట్లా ఎంఆర్పిఎస్ లక్ష్యం నెరవేరినట్టుగా? పార్లమెంట్లో చట్టం రాపాయి పర్మనెంట్గా సొల్యూషన్. నేను అదే చెప్పిన ఇంతకుముందు 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కి శాశ్వత పరిష్కారం ఇచ్చారు. అయోధ్య ఇష్యూలో జడ్జిమెంట్ ఇప్పించి కాంప్రమైజ్ చేసిండ్రు. మరి ఇక్కడ కూడా కాంప్రమైజ్ చేపిరు. ఎట్లా చేపిస్తారు? మాల మధ్య కూర్చుండబెట్టుండ్రి, అన్ని రాష్ట్రాల్లో కూర్చుండబెట్టిండ్రి. మరి మాయావతి వ్యతిరేకిస్తుండే, ప్రకాష్ అంబేద్కర్ వ్యతిరేకిస్తుండే, రామ్దాస్ అత్వాల వ్యతిరేకిస్తుండే, చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తుండే, మొత్తం ఇక్కడ ఉన్న మాల సంఘాలన్నీ వ్యతిరేకిస్తుండే. మీ హర్ష కుమార్, మీ కాంగ్రెస్లో సీనియర్ లీడర్ మాజీ ఎంపీ వ్యతిరేకిస్తుండే. నాకు తెలిసి లోపల ఎవరు ఈయన కూడా వ్యతిరేకిస్తాడు, ఎవరు బయటకు అనకపోయినా కూడా ఖర్గే
మల్లికార్జున ఖర్గే కూడా వ్యతిరేకిస్తాడు, అనకపోయినా మన ఉప ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే క్రిమిలేయర్ ఉంది, అవును క్రిమిలేయర్ ఉంది. వీళ్ళంతా మరి వ్యతిరేకంగా ఉంటే నీకు ఎట్లా అమలు అయినట్టు, ఎట్లా పర్మనెంట్గా వర్గీకరణ వచ్చినట్టు, ఎట్లా మన కృష్ణమాదిగన్న చెప్పిన వర్గీకరణ సిద్ధాంతం నెరవేరినట్టు, పార్లమెంట్లో చట్టం వస్తే నేను అన్నట్టుగా నేను నమ్ముతా కృష్ణమాదిగన్న 100% సక్సెస్ అయినని నమ్ముతా. మరి కృష్ణమాదిగన్న 100% సక్సెస్ అయినట్లేదు కదా. మరి అటువంటిప్పుడు పూర్తిగా ఎక్కడ వర్గీకరణ సాధ్యమైనట్టు? అందులో క్రిమిలేయర్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి సక్సెస్ఫుల్ అన్న ఎట్లయినట్టు కాదు కదా. మరి అటువంటిప్పుడు ఇక కృష్ణమాదిగన్న ఎంఆర్పిఎస్ నిన్న వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా మొత్తం అయిపోయింది, మొత్తం తెలంగాణ వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నట్టునే ఉంటుంది ముచ్చట. అవునా కదా? తెలంగాణ వస్తే మొత్తం సర్వస్వం అయిపోతే నేను అన్నా, అరే బాబు భౌగోళిక తెలంగాణ వచ్చిందిరా, ఇది 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 కులాల వర్గీకరణ కాదు, క్రిమిలేయర్ వర్గీకరణ. ఇది ఒక మాటలో చెప్పాలంటే కులాల వర్గీకరణ కాదు, ఇది క్రిమిలేయర్ వర్గీకరణ. నేనేమంటున్నా, కృష్ణన్న మాకు కులాల వర్గీకరణ చేసి అందులో రిజర్వేషన్ పెట్టిస్తున్నాడు, పార్లమెంట్లో చట్టం చేపిస్తున్నాడు. మేము ఇప్పటికీ కృష్ణన్నను అదే అడుగుతున్నాం. మేము ఎందుకే ఆయనను సపోర్ట్ చేసినాం, మేము ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాం కృష్ణన్నను. ధైర్యంగా నేను మాదిగా అని చెప్పుకునే పరిస్థితిని మా అన్న క్రియేట్ చేసిండు మాకు. మేము ఇప్పటికీ అన్నని అదే కోరుకుంటున్నాం. ఏమని కోరుకుంటున్నాము, పార్లమెంట్లో పర్మనెంట్ చట్టం దే అన్న, నువ్వు ఏ లక్ష్యం అయితే చెప్పినవో మాకు ఆ లక్ష్యాన్ని నెరవేర్చేవు అన్న, అప్పుడు మేము మా అన్న గొప్ప నాయకుడు అని మేము అంటాం. ఎందుకంటే శాస్త్రంగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇలా లొల్లి ఉండదు, ఈ రాష్ట్రం దగ్గర పోయి కొట్లాడాలి, ఆ రాష్ట్రం దగ్గర పోయి కొట్లాడాలి అని జాతీయ స్థాయిలో చేయి భయ్. ఏమో వాళ్ళ మీద అడుగుడేందుకు? మేము నువ్వు దేశం ఒకటి చేసి రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పు, చేస్తారు సచ్చుకుంటా. ఇప్పుడు 50% వాళ్ళ ఉన్నాయి కదా బీజేపీకి సపోర్ట్. అవును, ఇప్పుడు 50% సీలింగ్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ తమిళనాడు 65% పెట్టుకున్నారు, ఇంకా కర్ణాటక పెంచుకున్నది. నువ్వేం చేసినావు? నీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు బియాండ్ ద జడ్జిమెంట్ వెళ్ళిపోయారు కదా వాళ్ళు. రేపు నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయ రాష్ట్ర ప్రభుత్వాలు. చేయకపోతే ఏం చేస్తావు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయదు. కృష్ణమాదిగన్న ఏం చేస్తాడు అంటున్నాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేయడం అనుకుందాం, మాలలు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అప్పుడు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఏం చేస్తుంది? కంటెంప్ట్ అంటది. అవునా? కంటెంప్ట్ కోసులు ఈ నవీన్ ముట్టల మీదనే ఒక 150 కేసులు 250 కేసులు ఉన్నాయి. నవీన్ కంటెంప్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినాయి, హైకోర్టులు ఇచ్చినాయి. ఏమైంది? నవీన్ ముట్టలు ఏం చేయలేదుగా ఐఏఎస్ ఆఫీసర్ను. ఏమి హైయెస్ట్ కేసులు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి ఆయన మీద. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది కంటెంప్ట్ ఉంటే? ఏ ముఖ్యమంత్రి మీద ఏం చర్య తీసుకుంటారు కంటెంప్ట్ అయితే? కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదంటున్నా నేను. పార్లమెంట్లో చట్టం రావడమే పర్మనెంట్ సొల్యూషను. ఆ దిశగా అడుగులేయండి, క్రిమిలేయర్ను దాంట్లోకి వెళ్ళి తీసేపియండి. ఎందుకంటే మనమంతా అంటరాని కులాలమే, హోమోజీనియస్ హెటరోజీనియస్ కాదు. ఎంత ఆర్థికంగా ఇచ్చినా గోషి పెట్టుకున్న పేద బ్రాహ్మణుడు నేను కులానికి తక్కువ కాదు, ధనానికి మాత్రమే తక్కువ అంటాడు. గోషి పెట్టుకున్న రెడ్డివాడు నేను కులానికి తక్కువ కాదు కానీ ధనానికి తక్కువనే అంటాడు. కానీ ఒక కోటీశ్వరుడైన 100 కోట్ల రూపాయలున్న నాలాంటి ఒక మాదిగోడో మాలోడో నేను కులానికి తక్కువ ధనానికి ఎక్కువ కానీ కులానికి తక్కువ అంటాడు. అవునా కదా? మరి సమాజంలో ఎక్కడ మనకు హోమోజీనియస్నెస్ ఉంది, హెటరోజీనియస్నెస్ ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు గాబాయి గారు, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను జలవేసిన నేను న్యాయం గురించే మాట్లాడుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, ఈ రాజ్యాంగ నిర్మాత వారసుని నేను. ఇవాళ మా కృష్ణన్న నన్ను తెచ్చుకున్నా వాస్తవమే మాట్లాడతాను నేను. ఎందుకంటే ఈ ఈ కృష్ణన్న ఒక్కడి వల్ల వచ్చింది కాదు ఈ పోరాటం. ఈ రిజర్వేషన్లకు పెద్ద చరిత్ర ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే 18వ శతాబ్దంలో మొదలుపెట్టిన రిజర్వేషన్ ఉద్యమం. బ్రిటిష్ వాళ్ళు 1935 యాక్ట్లో రిజర్వేషన్లు పెట్టిండ్రు. ఆ రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టబద్ధం చేసిండు. అవునా కదా? ఆ చట్టబద్ధం 1950లో రాజ్యాంగంలో అమలు వచ్చింది. అమలైన దాన్ని ఇప్పటిదాకా కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా కొనసాగుతున్న ఈ రిజర్వేషన్ల పద్ధతి ఇవాళ క్రిమిలేయర్తో ఈ వర్గాలకు అంతో ఇంతో బాగుపడ్డ ఎస్సీ ఎస్టీలు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది న్యాయబద్ధమైన తీర్పు అని నేను భావించట్లేదు. న్యాయబద్ధమైన తీర్పు క్రిమిలేయర్ పెట్టకుండా ఇచ్చి ఉంటే అది కూడా మ్యాండేటరీగా పార్లమెంట్లో చట్టం చేయమని కేంద్రాన్ని ఆదేశించి ఉంటే, లేదంటే మీరు రాష్ట్రాల్లో చట్టం చేసుకోండి, మీరు దీన్ని 341 సవరణ లేకుండా కూడా ABCD వర్గీకరణ చట్టం చేసుకోండి అని ఆర్డర్స్ ఇచ్చి ఉంటే, చేసుకునే అధికారం మీకున్నదని ఆర్డర్స్ ఇచ్చి ఉంటే, ఆర్డర్లో చెప్పి ఉంటే, అది చెల్లదన్నది మీరు
చేసుకోండి అన్నది, సైంటిఫిక్ డేటా ఆధారం మీద అన్నది, క్రిమిలేయర్ కండిషన్ పెట్టింది. మరి ఇన్ని కండిషన్లు పెట్టి ఇవాళ న్యాయమైన తీర్పు ఇచ్చినాము అని సంబరం చేసుకోమంటే నాలాంటి 20 ఏళ్ళుగా భారత రాజ్యాంగాన్ని బోధించి రిజర్వేషన్ల మీద బోధించినవన్నీ ఇవన్నీ న్యాయబద్ధము చట్టబద్ధముగా ఉన్నదని సంబరాలు చేసుకోమంటే నేను ఎట్లా చేసుకుంటా కృష్ణన్న, నేను ఎట్లా చేసుకుంటా మాదిగా విద్యావంతులారా? దాంట్లో ఉన్న లోపాలను నేను ప్రశ్నిస్తే నేరం ఎట్లయితుంది? మనకు శాశ్వత పరిష్కారం కావాలా అంటున్నా నేను. పర్మనెంట్ సొల్యూషన్ పార్లమెంట్లో చట్టం ద్వారానే ఉన్నదంటున్నా. ఆ చట్టాన్ని చేపించమంటున్నా. అట్లా కాకపోతే 371D ఒకటి ఉన్నది, పార్లమెంట్తో సంబంధం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు సింపుల్గా కాగితం రాస్తే, ఒక్క లెటర్ రాస్తే ప్రధానమంత్రి జస్ట్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రెసిడెన్షియల్ 371Dని సవరణ చేసి ఈ విద్యా రంగాల్లో వీళ్ళకి రిజర్వేషన్లు పంచుకునే అధికారాన్ని ఇస్తే సింపుల్గా పర్మనెంట్ సొల్యూషన్ తెలుగు రాష్ట్రాలకి. మరి దానైనా చేయరు. లేదా దేశం మొత్తం కావాలనుకుంటే 341 సవరణ చేయండి, పర్మనెంట్ సొల్యూషన్. నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా కనీసం ఈ పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా ఈ రాష్ట్రాల మీద అది వేసేస్తే, ఆ కుంపటిలో క్రిమిలేయర్ కండిషన్ పెడితే, ఆ కుంపటిలో సైంటిఫిక్ డేటా పెడితే మరి ఈ రాష్ట్రాలు ఏం చేస్తాయి, ఎట్లా చేస్తాయి, ఏం చేయాలి? మరి దాని మీద మళ్ళీ మా వాళ్ళు 9 మంది జడ్జిమెంట్ 7 మేము వద్దు, మాకు 12 మంది కావాలని రేపు మా వాళ్ళు పోతే, మన సోదరులు పోతే మళ్ళా పోరాటం 30 ఏళ్ళు చేయాలన్నా? ఇప్పటికి ఎన్ని తరాలు నాశనమైనాయి? ఇప్పటికీ మనం అధికారంలో రాకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయల దేశ బడ్జెట్, కోట్ల దేశ బడ్జెట్లో వాటా రాలేదు, రాష్ట్రాలలో లక్షల కోట్ల రూపాయల వాటా రాలేదు, పరిశ్రమలో వాటా రాలేదు, ప్రైవేట్ రంగంలో వాటా రాలేదు, తర్వాత భూమిలో వాటా రాలేదు, సంపదలో వాటా రాలేదు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాటా రాలేదు, అలాగే సినిమా రంగంలో వాటా రాలేదు. కీలకమైన రంగాలన్నిటిని ఎక్కడ కూడా మనం ఎక్కడ మనం అడగకుండా నువ్వు మాదిగా నువ్వు తింటున్న దొంగ అనే లెవెల్లో కొట్లాడుకొని చివరికి 5-6 వేల ఉద్యోగాలు 7-8 వేల ఉద్యోగాల కోసం, ఒకవేళ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కనుక నింపుతాయి, అది కూడా నింపితే వచ్చే దీనికోసము ఇంత పెద్ద పోరాటం చేయాలన్నా? మనం ఇంకా చేసుకోవాలా? దాన్ని ఇంకా పోరాటం వ్యతిరేకించాలా? అందుకే మాదిగా సోదరులా ఇప్పటికైనా మనం దీన్ని ఎట్లా చేస్తారో చూద్దాం, రాష్ట్రాలలో ఎట్లా అమలు చేస్తారో చూద్దాం, ఆంధ్రలో ఎట్లా చేస్తారో చూద్దాం, తెలంగాణలో ఎట్లా చేస్తారో చూద్దాం. దీనివల్ల పెద్దగా మన సమాజం మారేది లేదు, మన బతుకులు మారేది లేదు. కాబట్టి రాజకీయ అధికారం అనే మాస్టర్ కీ ద్వారా మాత్రమే మారుతుంది, మారడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో మాయావతి చాలా మార్పులు తీసుకురాగలిగింది, అధికారం సాధించింది. కాబట్టి కానీ అదే మాయావతి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి తప్పు చేసింది. ఆ తప్పు చేయకుండా మనం అధికారం వైపు అడుగులు వేయాల్సిందిగా మాదిగా ఇద్దరిని కోరుకుంటున్నా. అలాగే దీనివల్ల ఈ తీర్పు వల్ల మాలలకు నష్టం జరిగింది లేదు, లేదా మాదిగలకు లాభం జరిగింది లేదు, ఇద్దరికి క్రిమిలేయర్ పెట్టింది. కాబట్టి ఈ తీర్పు పెద్ద న్యాయబద్ధమైన తీర్పు అని నేను భావించడం లేదు. ఇది పర్మనెంట్ పరిష్కారం కూడా కాదు అట్లీస్ట్. కాబట్టి ఇక దీన్ని మరి కృష్ణమాదిగానా నువ్వు ఇప్పటికైనా మాకు పర్మనెంట్ పరిష్కారం ఇవ్వని చెప్పేసి NIN మీడియా ద్వారా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మాదిగ దండోరాకు సంబంధించిన విషయంలో అయినా ఏ విషయంలో అయినా కూడా 30 ఏళ్ళ పోరాటం చేయడం చాలా గొప్ప విషయం. 30 ఏళ్ళుగా ఒక అంశం మీద పోరాటం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నుండి సుప్రీంకోర్టు నుండి తీర్పు రావడం చాలా గొప్ప విషయం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా మళ్ళీ ఏ రాష్ట్రాల మీద ఆ రాష్ట్రాలు చేసుకోండి అని అంటే రాష్ట్రాలు పోయి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలతో ఫైట్ చేసేటువంటి పరిస్థితిని ఆ సుప్రీంకోర్టు తీసుకురావడం కానీ, మోడీ ఇక్కడ చేతులు దులుపుకోవడం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కదా అనిపిస్తే సార్ చెప్తున్నాడు. క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో క్రిమిలేయర్ పెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయము. క్రిమిలేయర్ వద్దనే ఆల్రెడీ బీసీ కులాలు ఏబిసిడి వర్గీకరణ ఉన్నటువంటి బీసీ కులాలు కూడా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే, ఇప్పుడు ఇచ్చేటువంటి రిజర్వేషన్లలో మీరు మళ్ళీ క్రిమిలేయర్ పెడితే మళ్ళీ వీరు క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు మళ్ళీ ఒక మందకృష్ణకు పుట్టుకొచ్చి మళ్ళీ క్రిమిలేయర్కు వ్యతిరేక ఉద్యమాన్ని తయారు చేసి ఈ పోరాటాలతోనే మన మాలమాదిగ జాతులు నాశనమయ్యేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి క్రిమిలేయర్ను వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో క్రిమిలేయర్ పెట్టడం అనేది అది న్యాయబద్ధమైనది కాదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి మన అందరం కలిసి ఈ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా, అలాగే పర్మనెంట్ సొల్యూషన్ నరేంద్ర మోడీ చెప్పినట్లు 100 రోజుల్లో ఏదైతే మాట ఇచ్చిందో 100 రోజులలో చట్టం చేస్తామని చెప్పి ఈరోజు పార్లమెంట్లో చేయకుండా రాష్ట్రాల మీద రుద్దడం అనేది సరైనది కాదు అని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. చూస్తున్నాను NN మీడియా. థ్యాంక్ యూ.